అందరికీ నమస్కారం. ఈరోజు చేయబోయే వీడియో మరి గ్రీన్ ఆర్మీ వ్యాంపాడ్ ద్వారా మీరు అందరూ చూడాలని. అయితే ఈ విషయం ఏంటంటే, నిన్న వరకు ఇచ్చిన సమాచారం తర్వాత ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందు ఉందలుచుకున్నాం. అదేమిటంటే, ఎస్టేట్ కానప్పుడు ఈనాం అనేటువంటిది ఉంటుంది. అసలు ఈనాం అంటే ఏంటి, ఎస్టేట్ అంటే ఏంటి అనేది నిన్న మాట్లాడటం జరిగింది. అలాగే ఈనాం అంటే మీరు ఒకటే గమనించుకోవాలా, 2/3 రైతుకి ఈనాందారుడికి 1 ఉంటుంది. అంటే ఒక దాంట్లో ఒక 3 ఎకరాలు ఉందనుకోండి, 2 ఎకరాలు రైతుకి, ఎకరం ఈనాందారుడు రఘునాథ స్వామి అయితే రఘునాథ స్వామి, ఎవరైతే వాళ్ళకు ఉంటుంది. అది జమీందారు ఇదిని బట్టి ఉంటుంది. అయితే మనం ముందుగా చెప్పుకున్నట్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఎస్టేట్ విలేజ్ అనేది యథాతథంగా ఉంచినప్పుడు వీటి గురించి మాట్లాడటం పెద్ద అవసరం లేదాం అనుకున్నా. ఇది కాకుండా ఇంకా కొంతమందికి వెళ్ళి మరి తరువాత దిగువ కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్ని బేస్ చేసుకుని మరి హెల్డ్ బై ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఒకటి తెర మీదకి తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని చూపిస్తున్నారు ఒక ఆట కింద ఎండోమెంట్స్ వారు. హెల్డ్ బై ఇన్స్టిట్యూట్ అంటే ఇక రైతుకి ఎలాంటిది ఉండదు, మొత్తం మరి దేవస్థానం వాళ్ళకే చెందేటువంటి ఏర్పాటు ఉంటుంది. అయినప్పుడు హెల్డ్ బై ఇన్స్టిట్యూట్ అంటే ఏంటో మీరు తెలుసుకోవటానికి ముందు నాకు తెలిసిన సమాచారం ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, అసలు సాగులోనే రైతులు లేనప్పుడు గ్రామం మామూలుగా దేవస్థానానికి జమీందారులు ఇస్తే అది దాదాపుగా హెల్డ్ బై ఇన్స్టిట్యూట్ అంటారు అని నేను అనుకుంటున్నా. లేదంటే ఏర్పాట్లు చేసి తగినటువంటి కౌలు కానీ ఇంకోటి కానీ వసూలు చేసుకునే ఇది ఉంటుంది. కానీ శతాబ్దాల తరబడి రైతులు ఉన్నారు ఇక్కడ. అంటే హెల్డ్ బై ఇన్స్టిట్యూట్ అనే దానికి మరి అర్థం ఆలోచించినట్టయితే ఇది చాలా దారుణం. శతాబ్దాల తరబడి రైతులు ఉంటే హెల్డ్ బై ఇన్స్టిట్యూట్ ఎలా అవుద్దండి? మరి ఇవన్నీ కూడా ఇంకా మేము కూడా స్టడీ చేయాల్సినటువంటి వాళ్ళ దగ్గర సమాచారం పూర్తిగా తీసుకుని తర్వాత మాట్లాడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.